హలో అండి. ఇవాళ జెడ్ ప్లాంట్ నేను డెకరేటివ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అట్లాగే ఇంకా దీన్ని చూ తీసేసి అన్నీ వేరే పాట్స్‌లోకి తీద్దాం అనుకుంటున్నాను. ఇది ఎండలో ఇప్పుడు నేను చూపించిందయితే ఎండలో ఉండదు. అది కొంచెం నీడలోనే ఉంటది. అందుకే అది గ్రోత్ తక్కువుంది. జెడ్ ప్లాంట్ కంపల్సరీగా మనకి తప్పకుండా దానికి ఎండ ఉండాలి. ఎండ ఉంటేనే గ్రోత్ మంచిగుంటది. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ప్లాంట్‌కయితే మంచి ఎండ పడతది. అంటే మరీ ఎక్కువ కాకుండా ఒక 3 అవర్స్ ఎండ అయితే దానికి పడతది. అందుకే అది కొంచెము గ్రోత్ బాగుంది. ఇప్పుడు ఇది పక్కన చిన్న పాట్ ఉంది కదా! దాంట్లోది కూడా హ్యాంగింగ్ దాంట్లో పెడతాను నేను. అది కూడా ఎండ పడతది అక్కడ కూడా. ఈ ఒక్క చూపించిన దానికి మాత్రం ఉండదు. ఇది మాత్రం నేను ఈ డిజైన్ ఇది చూపిస్తున్నది మాత్రం పింట్రెస్ట్‌లో చూసినాను. ఆ డిజైన్ అది దానికి హోల్స్ చేసుకున్నాను ప్లాస్టిక్ దానికి. ఇందులో ఈ పాట్‌లో పెట్టి చేయాలి అనుకుంటున్నాను. అయితే దీంట్లో వచ్చేసి దాంట్లో అది సక్యులెంటో మరి క్యాక్టస్ ఇదో తెలీదు నాకు. పెద్దగా ఐడియా అయితే లేదు. ఇదొకటి స్టార్ మాదిరిగా వస్తది అది మొక్క. అది తీసి వేరే దాంట్లో పెట్టేసుకొని ఇది రెడీ చేసుకుంటున్నా. ఈ పాట్‌లోనే రెడీ చేసుకుంటున్నా. దీనికి పెద్దగా మట్టి స్పెషల్ మట్టి అంటూ ఏముండదు. నా దగ్గర ఉన్న ఇసుక, కొంచెం కిచెన్ కంపోస్ట్ ఉంటే అది ఇంకా వేరే నా కిచెన్ కంపోస్ట్ దీనికి అంత అవసరం లేదు. నార్మల్ కంపోస్ట్ ఉన్నా మనం వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఉంది కదా అని దీన్ని వేసినాను. దీంట్లో నేను మట్టి, ఇసుక, కొంచెం కంపోస్ట్ అయితే కలుపుతున్నాను ఇప్పుడు. ఇక్కడ ఇవి మాత్రం మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ హోల్స్‌లో పెట్టాలి. అందుకే నేను చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను దీన్ని. ఇంకా ఇది ఎప్పటికప్పుడు మనము పించింగ్ చేస్తూ ఉంటేనే ఇది బాగా గ్రోత్ ఉంటది. అసలు ఎన్నో రకాల షేప్స్ చేస్తూ ఉంటారు ఇది. నేనైతే ఇప్పుడు సింపుల్‌గా చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేస్తున్నాను ఇది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసినవన్నిటిని చిన్న చిన్నవి కట్ చేసినా మనకది బాగా వచ్చేస్తది. అసలు రాదు అన్నదే ఉండదు. ఆకు పెట్టినా వచ్చేస్తాయి ఇవి. నాకది మొత్తం డ్రై ఉంది కాబట్టి దాంట్లో కొంచెం నీళ్ళు అది పోసేసి చేసి పెడుతున్నాను. దాన్ని కొంచెం తడిగా అవుతే మంచిగుంటది. కొంచెం కోకోపీట్ అటువంటి మట్టి కొంచెము పొడి పొడిగా ఉంటేనే మనకి పెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటది. గట్టిగా ఉంటే మాత్రము మొక్క ఇది పెడుతున్నప్పుడు దాంట్లోకి వెళ్ళదు. ఆ చిన్నది మనం కట్ చేసిన పీస్ ఏదైతే ఉంటుందో అది దాంట్లోకి మనము పెడుతూ ఉంటే అది సరిగ్గా వెళ్ళదు. అందుకే పొడిగా ఉండేటట్టుగా చూడాలి. ఇది ఆల్రెడీ మొత్తం డ్రై మట్టి. అందుకే కొంచెం దాన్ని వెట్ చేసి దాని లోపలికి నేను ఇప్పుడు అన్నీ ఇట్లా ఆ హోల్స్‌లో కన్నిటికి ఇట్లా గుచ్చేసి పెడుతున్నాను. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అది సరిగ్గా రాలేదు. నేను మళ్ళీ కింద పెట్టి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇంక ఇది పైన పెట్టేసి ఇట్లా పెట్టినాను. ఇట్లా హోల్ ఉంటుంది కదా! ఆ హోల్‌లోకి పెట్టుకోవడమే. మరీ మట్టి గట్టిగా ఉన్నా కానీ, డ్రై ఉన్నా కానీ అది పడిపోవడము అట్లా జరుగుతుంది. అందుకే కొంచెం మనం వెట్టుండి కొంచెం వెట్‌గా ఉన్నప్పుడే పెడితే బాగుంటుంది అది. అప్పుడు ఈజీగా అట్లా గుచ్చేస్తే వెళ్ళిపోతుంది చూడండి. అట్లాగా పెట్టేసుకోవచ్చు. ఇంకా అది పెరుగుతూ ఉంటే మనం ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేసుకొని అంటే ట్రిమ్మింగ్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక కొంచెం చూడడానికి బాగొస్తది. చూస్తా నేను ఎట్లా వస్తుందో తెలీదు మరి. నేను కూడా ఇట్లా పెట్టడం అయితే ఫస్ట్ టైము. ఈ విధంగా అయితే ఎప్పుడు జెట్ ప్లాంట్ తోటైతే చేయలేదు నేను. ఇంకా మధ్యలో కూడా కొన్ని మొక్కలు తీసి పెడుతున్నాను. ఇది మాత్రం సైడ్ ప్లేస్ ఉంది కదా అని నేనే ఊరికే ఎట్లాగో ఉన్నాయి కదా అన్నట్టుగా నేను పెట్టేస్తున్నాను ఇది. ఇది మంచి ఎండ ఉంటే మాత్రం గ్రోత్ చాలా బాగుంటుంది. ఎండ తక్కువ ఉంటే మాత్రం కొంచెం స్లోగానే ఉంటుంది. ఇంక ఎండ లేని దగ్గర అయితే అసలు అది ఆల్మోస్ట్ బ్రతకదనే చెప్పాలి. అసలు పోతుంది అది మొక్కనే పోతుంది అసలు. ఒకవేళ ఉన్నా కానీ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు నేను లాస్ట్‌ది ఒకటి ఇంతకుముందు చూపించాను చూడండి. అదైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎండబడుతుంది అనుకుంటా. అందుకే అది స్లో గ్రోత్ ఉంది. అందుకే ఎండ ఉన్న దగ్గర పెట్టుకోండి ఎవరైనా పెట్టుకుంటే జెడ్ ప్లాంట్‌ని. అయితే లక్కీ కదా అని ఇంట్లో మాత్రం పెట్టకండి. చాలామంది లక్కీ ప్లాంట్ అనేసి ఇంట్లో పెట్టి చూపిస్తుంటారు. ఇంట్లో పెడితే మాత్రం రాదు. నేనైతే ఇదిగో ఇట్లా బయట అరేంజ్ చేసేసుకున్నాను ఇట్లా. ఎండ పడుతుంది అక్కడ మాకు మొత్తము. ఒక 3 అవర్స్ ఎండనైతే దానికి పడుతుంది. ఇంకా అక్కడ పెట్టేసి దానికి చూడాలి మరి ఏ విధంగా గ్రోత్ ఉంటుందో చూడాలి. నేను ప్లేస్ కూడా లేదు. నేను 2 పాట్స్ పైన ఒక బండ పెట్టి దాని మీద పెట్టినాను అది. ఇక్కడ ఒకటి పెట్టినాను. ఇక్కడ హ్యాంగింగ్లో ఒకటి పెట్టినాను. ఇక్కడ ఒక హ్యాంగింగ్ పెట్టినాను. ఇంకా ఇది గన్నేరు చెట్టు ఉంటే ఆ గన్నేరు చెట్టుకు చిన్న పాట్స్‌లో చిన్నవి మనకు ఐస్ క్రీమ్ కప్స్ వస్తాయి కదా! అవి కూడా నేను దాంట్లో కూడా కొంచెం మట్టి వేసేసి అవి కూడా హ్యాంగింగ్ చేసి పెట్టినాను చూడండి. అందులో కూడా చిన్న మొక్క పెట్టినాను. చాలా చిన్నది పెట్టినాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు అట్లా వచ్చినాయి చూడండి అది. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి. థ్యాంక్ యూ.